కానీ మీకెక్కువ పీరియాడిక్ టచ్ ఉన్న సినిమాలే వస్తున్నాయి. ఎందుకంటారు? మేబీ జనాలు నమ్ముతున్నారేమో 'ఐ విల్ డూ ఎ బెటర్ జాబ్' అని. హ్మ్. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ నుంచి పీరియడ్స్ ఫిల్మ్స్ ఎక్కువ చేయటం వలన వీ హ్యావ్ ఎ గుడ్ లైబ్రరీ. రైట్. సో, 70స్, 80స్ మహానటిది ఒక టైమ్ లైన్. ఇయన్నీ టైమ్ లైన్స్ అన్నీ రిసర్చ్ మా దగ్గరుంది. సో, కొత్తగా రిసర్చ్ చేయాల్సింది ఏదంటే స్టోరీ బేస్డ్ రిసర్చ్ ఉంటది తప్ప విల్ నాట్ స్టార్ట్ ఫ్రమ్ జీరో. సో, ఆ అడ్వాంటేజ్ ఉంది. అంటే లైబ్రరీ అంటూ ఒకటుంది మీకంటూ. పెద్దదే ఉందండి. ఇప్పుడు అయితే 'మహానటి'కి సంబంధించి ఏదైనా కొన్ని వస్తువులు సేకరించినప్పుడు దాన్ని మళ్ళీ మీరు వెనక్కి రిటర్న్ బ్యాక్ చేస్తారా? లేదంటే మీ మీ దగ్గరే ఉంటాయా అవన్నీ? సీ డిపెండ్స్ ఆన్ అవైలబిలిటీ అండి. రైట్. ఈవెన్ దో వి కెన్ బై అన్నీ కొనలేం. హ్మ్. యాంటిక్స్ గానీ, ఏదైనా గానీ, మనం ఆ టైమ్ లైన్‌కి మనకు సపోర్ట్‌గా దొరికి మనం వాడుకోగలిగితేనే సూపర్. హ్మ్. ఎట్ ద సేమ్ టైమ్ ఐ హావ్ ఎ గుడ్ కలెక్షన్ ఆఫ్ ఆల్ యాంటిక్స్ అండి. అంటే మెయిన్ కెమెరాస్ అవ్వచ్చు, చిన్న డీటెయిల్ ఎలిమెంట్స్ అవ్వచ్చు, అవన్నీ ఐ స్టార్ట్ కలెక్టింగ్ అండ్ కీపింగ్ ఇట్. బికాజ్ మనకు కావాల్సినప్పుడు దొరకవు. అవును. 'మహానటి' కోసం అప్పుడే ఎక్కువ కొన్నట్టున్నారు కదా! ఆ టైంలోనే. 'మహానటి' వాస్ మోర్ ఆఫ్ ఎ సోర్సింగ్ అండి. అంటే రకరకాల ప్లేస్ నుంచి సోర్స్ చేయడం జరిగింది. దెన్ ఎప్పుడైతే మనకి అవైలబిలిటీ ఫ్యాక్టర్స్ మీద వచ్చిందో అండ్ పేమెంట్ ఆల్సో. సో, కొన్నిసార్లు హ్యూజ్ పేమెంట్ చేయాల్సుంటది ఓల్డ్ వాటికి. అలా హ్యూజ్ పేమెంట్ చేసిందేంటి? అంటే మోస్ట్‌లీ వెహికల్స్, ఆటోమొబైల్స్ ఇవన్నీ మనం ఎక్కువ స్పెండ్ చేయాల్సొస్తది. బికాజ్ వింటేజ్ కార్స్ గానీ అదే అలా అట్లాంటివి. అలా స్పెండ్ చేసిందేంటి? ఇఫ్ ఈ 'మహానటిలోగా' మీకు అబ్జర్వ్ చేసిన దాంట్లో రకరకాల కార్స్, ఆటోమొబైల్స్ ఉంటాయి. హ్మ్. అవన్నీ వి హాడ్ టు ఆ వింటేజ్ కీప్ కార్స్ ఆల్‌వేస్ అవన్నీ. యాహ్! హ్మ్. అవన్నీ డెఫినెట్‌లీ ఎక్స్‌పెన్సివ్ గానే ఉంటాయండి. టు హ్మ్. హైర్ ఆల్సో హ్మ్. ఇట్ విల్ బి ఎన్ ఎక్స్‌పెన్సివ్.